మీరెప్పుడైనా ఊహించారా? ఒకరోజు మన భూమిపై ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతే ఏమవుతుంది అని. నేడు మనం మాట్లాడుకోబోయేది ఈ విషయం గురించి. ఇదొక భయానక సంఘటన, కానీ దీన్ని మనం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ ఒక్క మార్పు మన జీవితం మొత్తం మారుస్తుంది. ప్రపంచ దేశాల సరిహద్దులు, మన సముద్రాలు అన్నీ కలిసిపోతాయి. ఇది ఒక ఊహ కాదు, ఇది నిజంగా జరగవచ్చు కూడా. ఇంకెందుకు ఆలస్యం, మేము ఈ వీడియోలో పార్ట్స్ వైస్గా డివైడ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపై చర్చించాము. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. పార్ట్ 1, అసలు భూమిపై ఎంత మంచు ఉందో మీకు తెలుసా? మన భూమిపై మొత్తం మంచు సుమారు 2.4 కోట్ల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్నాయి. అందులో మొదటిది అంటార్కిటికా, ఇక్కడ 90% వరకు మంచు ఉంది. రెండవది గ్రీన్లాండ్, ఇక్కడ 8% వరకు. మూడవది ఇతర గ్లేసియర్లు, ఇక్కడ 2% వరకు మంచు ఉంది. ఈ మంచు అన్నిటి వెనుక 70% తీపి నీరు దాగి ఉంది. అంటే ఇది కరిగితే మనం తాగేందుకు ఉపయోగించుకోవచ్చు అని అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే ఇవి కరిగితే తాగడం కాదు, మనం మునిగిపోవడం మాత్రమే జరుగుతుంది. పార్ట్ 2, అసలు సీ లెవెల్ ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం. అన్ని మంచు కరిగితే సముద్ర గట్టం సుమారు 66 మీటర్లు పెరుగుతుంది. ఈ పెరిగే నీరు కేవలం సముద్రాల్లో కాదు, ఆ నీటితో ముంబై, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా లాంటి నగరాలు నశిస్తాయి. న్యూయార్క్ సిటీ, టోక్యో, లండన్ లాంటి మెట్రో సిటీస్ కూడా మునిగిపోతాయి. భారతదేశంలో సుమారు 5 కోట్ల మంది మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. పార్ట్ 3, ప్రజల జీవితం ఎలా మారుతుంది? ఒక్కసారిగా 1 కోటి మందికి పైగా వారు నివసించే ప్రాంతాలు కోల్పోతారు. వారు శరణార్థులుగా మారతారు. వీళ్ళకి ఇల్లు కూడా ఉండదు. ఆహారం, నీరు ఖరీదయ్యే వస్తువులుగా మారతాయి. దేశాల మధ్య కలహాలు మొదలవుతాయి. నీటి కోసం యుద్ధాలు కూడా జరగవచ్చు. దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. పార్ట్ 4, అసలు వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఐస్ అనేది భూమిని చల్లగా ఉంచే గ్లోబల్ కూలర్ లాంటిది. ఐస్ కరిగితే భూమి యొక్క టెంపరేచర్ వేగంగా పెరుగుతుంది. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను మరింత పెంచుతుంది. వర్షాల తాలూకు హంగులు మారిపోతాయి. ఒకే రోజు భారీ వర్షాలు కురవడం లేదా నెలల పాటు ఎండలు అన్నీ అహజంగా అవుతాయి. కాకపోతే భూమి మీద జీవులు మెల్లగా కనుమరైపోతాయి. పార్ట్ 5, అసలు బర్డ్స్ అండ్ యానిమల్స్ పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దూర ప్రాంతాల్లో ఉండే జీవులు, పోలార్ బేర్, పెంగ్విన్లు ఎక్స్టింక్షన్స్గా వెళ్తాయి. వాటికి ఉండే చల్లని మాయవులు కోల్పోతుంది. అలాగే తీపినీటి చేపలు, కొన్ని పాములు, పక్షులు సైతం బ్రతకలేకపోతాయి. ఫుడ్ చైన్ అనేది పూర్తిగా కదిలిపోతుంది. పార్ట్ 6, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒకసారి ఈ పరిస్థితి వస్తే మనం ఆపలేము. అందుకే మనం ఇప్పటి నుంచే క్లైమేట్ చేంజ్పై బాధ్యత తీసుకోవాలి. మనకున్న అవకాశం చెట్లు నాటాలి, ప్లాస్టిక్ వాడకూడదు, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాలి. రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం మొగ్గు చూపాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే గ్లేసియర్లు 40% కరిగిపోయాయి. గ్రీన్లాండ్లో ఏటా 280 బిలియన్ టన్నుల మంచు కరుగుతుంది. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మిగిలిన మంచు కూడా త్వరగా కరుగుతుంది. ఇది ఒక ఊహ కాదు, మనమే దానివైపు పరిగెడుతున్నాం. ఈ వీడియో చూడగానే వదిలేయకండి, షేర్ చేయండి. ఇది మీ స్నేహితులు, కుటుంబం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో. మన భూమిని కాపాడాలి అంటే మనం చిన్నగా ఆలోచిస్తే సరిపోదు, చాలా పెద్దగా ఆలోచించాలి. ఇలాంటి మరిన్ని రియాలిటీ బేస్డ్ వీడియోస్ కోసం మా ఫ్యాక్ట్స్ బై ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. సేవ్ ద ఎర్త్.